హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ పాలకూర వెల్లుల్లి కారం చేశాను అనమాట. నార్మల్ ఉల్లి కారం చేస్తారు కదా, బట్ నేను ఇవాళ వెల్లుల్లి కారం చేశాను. ఇవాళ ఎందుకో ఒకే కూరతో చేయాలా, ఒకే కూర చేయాలా అన్న ఫీలింగ్ వస్తూ ఉండే అనమాట. అంటే ఇంకేం చేయడానికి కూడా నాకు ఆప్షన్స్ కనపడట్లేదు. ఇంకా సరేలే ఒకే కూరతో సరిపెడదాము అనేసి అనుకున్నాను. బట్ చేస్తున్నప్పుడు ఒకలాంటి టెన్షనే, ప్లేట్లో పెట్టించినప్పుడు ఒకలాంటి టెన్షనే. బట్ అలాగే భయపడుతూ మెల్లిగా వెళ్ళి ఇచ్చేసాననమాట. అంటే ఏమీ అనరు, కానీ ఒకే కూరనా, పప్పు చారు అట్లాంటిది ఏం లేదా అని ఒక్క మాట అంటే అబ్బా అనిపిస్తుంది కదా. సో అలా ఏమైనా అనుకుంటారేమో అన్నట్టు అలాగే మెల్లిగా ప్లేట్లో పెట్టుకొని వెళ్ళి మా వారికి ఇచ్చానమాట. మా వారికి ఇచ్చేసి మళ్ళీ ఇంకా వాటర్ తీసుకొని వెళ్దాము అని చెప్పి వచ్చి కిచెన్లోకి రాగానే ఇమీడియట్గా కూర బాగుంది అనేసి ఒక చిన్న మాట వినిపించింది అనమాట. అమ్మయ్య, ఎంత సంతోషం అనిపించిందో. నిజంగా చెప్తున్నానండి, ఎంత కష్టపడి చేసినా, ఎంత సింపుల్ వంట అయినా సరే ఒక్క మాట చెప్తే చాలు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆడవాళ్ళకే కాదు, ఇది మగవాళ్ళు వంట చేసిన ఆడవాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని నా ఫీలింగ్. ఎవరు చేసినా సరే జస్ట్ ఒక్క మాట, ఒకే ఒక మాటకి రిలేషన్షిప్ ఇది అనేది చేంజ్ అయిపోతుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. మీరేమంటారు? కమెంట్ సెక్షన్లో